మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సెన్సేషన్ సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైపోయింది. సన్నాహాలు కూడా భారీ రేంజ్ లోనే చేశారు. భారీ స్కెచ్ కూడా వేశారు. వివిధ భాషల్లో ప్రమోషన్స్ ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా నడిపించారు ప్రొడ్యూసర్ రామ్ చరణ్. ఇక చిరంజీవి సైతం తనదైన స్టైల్లో ప్రతి చోట చాలా యాక్టివ్ గా మాట్లాడుతూ అందరినీ మనవాళ్లలాగా కలిపేసుకుని పోవడంతో అక్కడి ప్రజలు, ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. మిగతా యూనిట్ సభ్యులందరినీ తీసుకుని ప్రమోషన్స్ కూడా వైభవంగా నడిపించడంతో ఆయన బిజినెస్ టాక్టిక్స్ ఏంటని మరోసారి అర్థమవుతోంది. ముఖ్యంగా సైరా సినిమాని అద్భుతంగా ఉంది అంటూ తన స్నేహితుడు, బిజినెస్ పార్ట్నర్ అయిన నాగార్జునకి చూపించారట చిరంజీవి. ముఖ్యంగా నాగార్జున తనకు సహనటుడుగానే కాకుండా మంచి మిత్రుడు, అలాగే బిజినెస్ పార్ట్నర్. ఇద్దరు కలిసి చాలా వ్యాపారాలు చేస్తున్నారు. అలాగనే ఇద్దరు కూడా చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉంటారు. అలాంటి నాగార్జున గారికి తన సినిమాకి సంబంధించి ప్రివ్యూ షో చూడడానికి ఆహ్వానించారట. ఈ ప్రీమియర్ కి కుటుంబ సమేతంగా విచ్చేశారు నాగార్జున. దీంతో సైరా సినిమాని చూసి చాలా ఎమోషనల్ అయ్యారట. సైరా సినిమా అద్భుతంగా ఉందని, ఇలాంటి పాత్రలో చిరంజీవి నటించినందుకు నిజంగా చరిత్రలో నిలిచిపోతారని, ఇలాంటి పాత్ర జీవితంలో ఒక్కసారైనా చేస్తే చాలు అన్నట్టుగా ఉంటుంది అని సైరా సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. ఇప్పటి వరకు కమర్షియల్ హీరోగా మంచి స్టాండ్స్ ఉన్నాయి. అలాగే ఎన్నో రకాల ఆధ్యాత్మిక పాత్రలు సైతం చిరంజీవి చేశారు. కానీ ఇటువంటి ఒక రోల్ను నేను చిరంజీవిని ఇమాజిన్ కూడా చేయలేకపోయాను. అలాగే చిన్నవాడైనా సరే రామ్ చరణ్ చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ని ప్రతి ఫ్రేమ్లో కనిపించేలా చేశారు. ప్రతి సీన్ చాలా రిచ్గా ఉంది. ఇంత భారీ బడ్జెట్ ఎందుకు పెట్టారా అనేది క్లియర్గా అర్థమవుతోంది. సో స్టోరీ లైన్ని ఇంత చక్కగా డెవలప్ చేసుకున్న సురేందర్ రెడ్డికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అంటూ యావత్ చిత్ర యూనిట్కి ఎన్నో పొగడ్తలతో ముంచెత్తేశారు నాగార్జున. నాగార్జున టీం మొత్తాన్ని ఇలా ప్రశంసలతో, పొగడ్తలతో ముంచెత్తడంతో సైరా చిత్ర యూనిట్ అలాగే చిరంజీవి గారు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు సమాచారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.